ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అమరావతి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. సచివాలయంలో 65వ ఏపీ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్, ఆర్థిక, పంచాయతీరాజ్, జలవనరుల శాఖల అధికారులు, సిఆర్డీఏ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అమరావతిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. కీలక ప్రాజెక్టులపై సమీక్ష అనంతరం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో నేటి నుంచి 2 రోజుల పాటు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కూనా రవికుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తొలి రోజు సమగ్ర శిక్ష, ఏపీఎస్డీఎంఏ, ఏపీ ఈడబ్ల్యూఐడీసీతో పాటు ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు ఏపీఐఐసి, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీసీవీఓతో పాటు ఖాదీ బోర్డు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పనితీరుపై కమిటీ చర్చించనుంది. సమావేశాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వైసీపీ పాలనలో బీసీలకు పదవులు ఇచ్చినట్లు జగన్ ప్రెస్ మీట్లలో గొప్పలు చెప్పుకుంటున్న పెత్తనం మాత్రం పెద్దిరెడ్డి నేతల చేతుల్లోనే ఉండేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ కు కుడివైపు విజయసాయిరెడ్డి, ఎడమవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ముందు పెద్దిరెడ్డి, వెనుక సుబ్బారెడ్డి ఉండి చెప్పిందే వేదంగా పాలన సాగిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఒక్కరి పేరైనా ప్రజలకు తెలుసా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పదవికి విలువ లేకుండా చేసింది జగన్ రెడ్డేనని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిలిలో సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద పందిరి రాట వేసి చవితి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ పందిరి రాటను వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.